आप अगर केस चल रहा है ना, हम एक्टिवली कैसे इंटरव्यू कर सकते हैं, तरह से आप और क्या आप एक्सपेक्ट करें? ये आप पेटिशन दिया कौन से मैम मुझे मिला था, मगर पेटिशन जो है क्लोज कर दिया है, डिस्क्लोज कर दिया है। आप एक पिटीशन लिख के मैडम को देंगे क्या? मैं मैडम के द्वारा वहाँ पे टोली चौक एक रिटन पिटीशन मैडम को अभी दे दीजिए। मैं टोली चौकी में क्या हुआ इसका इंक्वायरी मास्टर सर है, उनसे आप बैठिए, आपको कैसे लिखना है पिटीशन वो बता देंगे, लिख के ऑफिस में दे देंगे। ओके, DVC 283 of 2024. Yes, sir. Visitation rights system. So visitation rights are every first and third weekend Sunday 10 to 3 o'clock. అక్కడ ఎన్నో ఆఫీస్ క్రియేట్ చేస్తున్నారు. నా పిల్లలకి ఒక పెన్ను పెన్సిల్ కూడా తీసుకెళ్ళారు. అది వాళ్ళ అమ్మాయి పిల్లల్ని కనీసం చూసుకోవాలి, గొడవ చేస్తే అమ్మాయిలు చూసుకోవాలి. జస్ట్ 12 o'clock వస్తాడు, 1 o'clock తీసుకెళ్ళిపోతారు. ఆయన వచ్చి పాప ఎవరు అడగక మీకు ఉంటారు, మా అమ్మ ఎప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఇద్దరు ఆఫీసర్లు వచ్చారు. ఫస్ట్ షీ విల్ గో అండ్ టెల్ టు దెమ్ without someone is asking it, and they observe right whether I love my kids or not. She herself goes and she's 10 years old man and judgment gives value to them. ఎక్కడ అంటే కదా పిల్లలకి అంటే నాకు 10 to 3 కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో నేను మొన్న పిటిషన్ వేశాను. అట్లీస్ట్ లో మళ్ళీ ఇలా కంటెంట్ అవుతుంది, మీ ఆర్డర్ వినట్లేదు అని చెప్పి మీరు చెప్తారా? నా ఆర్డర్ వేశాను. In the court, someone should talk to them whether they are obedient or suggestion like yes, we communicate to them whether they follow it or not, we will leave it to them. But from our end, so we are in case of another వచ్చింది ఆఫీస్కి షాద్నగర్ భాస్కర్ గారు షాద్నగర్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వచ్చి మనం ఏం అడగకుండానే లోపల ఎంటర్ అవ్వడంతోనే మా అమ్మ మంచిది కాదు, మా అమ్మ చెడ్డది, మా ఆస్తి అమ్మ చేసింది మాట్లాడుతూనే ఉన్నారు. సో అలా జరుగుతున్నాయి కొన్ని. కాబట్టి ఫ్రమ్ ఆర్ ఎండ్ విల్ గివ్ సమ్ ఇన్పుట్ అండ్ సమ్ సజెషన్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ మేడం, ఎందుకంటే మైనర్ చిల్డ్రన్ విజిటేషన్ అనేది సెంటర్ వాళ్ళకి ఐదర్ పేరెంట్స్ అట్లీస్ట్ 1 day 1 or 2 days మంత్లీ ఫస్ట్ ఆర్ థర్డ్ వీకెండ్ అంటున్నారు. అదే ఎట్లా దిస్ షుడ్ గివ్ టు దర్ హోమ్ సో దట్ చాలా మీరు అడిగాను సఖీ సెంటర్లో ఎంత అక్కడ వాళ్ళ స్టాఫ్ సఫరింగ్, మేము సఫరింగ్, పిల్లలతో రిలేషన్షిప్ అనేది నో ఇట్స్ సూపర్వైజర్. సో విల్ ట్రై టు కంటిన్యూ. That's a request from me and my people who are suffering like this. Thank you, madam. అదే చిన్నప్పటి నుంచి పెళ్ళిప్పటికీ మా హస్బెండ్ నాకు ఒక పాప మేడం 8 years. పాప పుట్టిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయితే అలా 3 times నాకు అబార్షన్ చేయించాను. బేబీ గర్ల్ వరంగల్ తీసుకెళ్ళి అక్కడ అబార్షన్ చేయించి అప్రోచ్ అవ్వలేదా? అప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. మా మామయ్య వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వరంగల్లో టెస్ట్ చేయించారు మేడం. సీక్రెట్గా తీసుకెళ్ళి టెస్ట్ చేయించారు మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇది జరిగి? ఇది నాకు జరిగి లాస్ట్ 4 years బ్యాక్ మేడం. 4 years బ్యాక్ అయితే మీరు అప్పుడెందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రీ అబార్షన్ వరకు నన్ను చంపేస్తానని బెదిరించారు మేడం. ఇలా వదిలేస్తా అంటున్నారు, లేకపోతే ఎక్స్ట్రా డౌరీ తీసుకురమ్మంటున్నారు. నాకు ఇప్పుడు నేను మా హస్బెండ్ మీద కేసు పెట్టాను మేడం. టీవీసీ వేసాను మేడం. తన కౌన్సిలింగ్కి రాను, నేను తను ఎక్కడ కేసు పెడితే నేను అక్కడికి రాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు తను వేరే ఆవిడతో ఉంటున్నారు మేడం. నాకు 8 years పాప ఉంది, నన్ను
నన్ను నా పాపను వదిలేసి ఇప్పుడు 3 years అవుతుంది మేడం, అవ్వలేదు మేడం. 2 years బ్యాక్ మా హస్బెండ్ మహబూబాద్ డిస్టిక్లో. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ వచ్చాను మేడం, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చిక్కడపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏం చేస్తారు? నేను హౌస్ వైఫే మేడం. హౌస్ వైఫ్. మీ పేరెంట్స్ తో ఉంటారా? అవును మేడం. ఇక్కడ వాళ్ళేనా మీ పేరెంట్స్? వేరే లేదు మేడం, విలేజ్ వరంగల్ దగ్గర మేడం. ఇక్కడ సెటిల్. అవును మేడం. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి స్టిల్ 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాం నేను మా హస్బెండ్. డాక్టర్ ఎవరు ఉంటున్నారు మీకు? లేదు మేడం, నాకు ఏది తెలియదు. ఏది లేదు మేడం, జస్ట్ ఒక రూమ్ ఉండింది, సింగిల్ రూమ్. అందులో టెస్ట్ చేశారు, చూసి అబార్షన్ చేశారు. తెలుసుకోవడానికి ట్రై చేయండి డాక్టర్ ఎవరు అలా నాకు మీడియేటర్ తీసుకెళ్ళిన మీడియేటర్స్ అయితే కాంటాక్ట్లో ఉన్నారు మేడం, వాళ్ళైతే నేను మాట్లాడగలను. డాక్టర్ అయితే నాకు తెలియదు మేడం. మా మావయ్య గారు వాళ్ళ విలేజ్ ఆర్ఎంపీ డాక్టర్, మా హస్బెండ్ వీళ్ళు తీసుకెళ్ళి చేయించారు మేడం. 5 months 3 abortions మేడం. ఆర్ఎంపీ డాక్టర్ పేరు అంతా కలిసి మేడం. ఓకే మేడం. లాస్ట్ 3 years నుంచి డాక్టర్ గారు మ్యామ్ చెప్తారు ఎలాంటి డైరెక్షన్ కావాలి మేడం. లాస్ట్ 3 years నుంచి నాకు ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మేడం. నా మంగళసూత్రం బ్యాంకులో తాకట్టు పెట్టి నా బిడ్డ చదివించుకుంటున్నాను. హైదరాబాద్కి వెళ్ళింది మేడం, ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టారు, అది కావట్లేదు. సీరియస్గా తీసుకోండి. మన దగ్గర మేడం నాది మ్యారేజ్ 12th మ్యారేజ్ అయింది 2024 మార్చిలో. వెళ్ళిన 10 days ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, మెంటల్గా హెరాస్మెంట్ స్టార్ట్ చేశారనమాట. మా హస్బెండ్ అరేంజ్ మ్యారేజ్ మా హస్బెండ్ ఏంటి మేడం బైబర్త్ 13 years నుంచి అక్కడే ఉంటున్నాను. మా ఇల్లాకు మోనాలి మేడం. మా అత్తమ్మ వెళ్ళిన 10 days నుంచి ఫైనాన్షియల్గా హెరాస్మెంట్ చేస్తుంది. ఇస్తామన్నా ఇంకా ఇవ్వలేదు, ఏంటి గోల్డ్ తెచ్చి ఇక్కడ పెట్టు, సిల్వర్ ఇస్తామన్నా ఇవ్వలేదు, అట్లా హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి వస్తాడు, వచ్చాడు పెట్టాను మేడం. మే నుంచి నన్ను తీసుకెళ్ళట్లేదు, ఎలా చేయట్లేదు, నేను వెళ్ళినా ఎలా చేయట్లేదు. అప్పుడు వాళ్ళకి మేము ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మేడం. యూట్యూబ్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఉంది మేడం. ఎలా చేయట్లేదు. మే 21st మా అన్నయ్య మ్యారేజ్ జరిగింది మేడం, ఇక్కడ వచ్చాను. ఇప్పుడు 9 months నుంచి ఏ కాంటాక్ట్ లేదు మాకు. 7 months నుంచి ఏ కాంటాక్ట్ లేదు. 31st Decemberకి జరిగింది మేడం. పండుగ కౌన్సిలింగ్లో జరిగింది. ఎలా రాడు మేము ఎంతమంది కేసెస్ని కూడా ఒక దెబ్బ ఇప్పుడు డెలివరీకి రమ్మంటే కూడా నా ఇండిపెండెంట్ డెసిషన్ కాదు అది. మెంటల్గా ఉంటే పెడుతున్నది కేసు ఉందా ఇది? Amma, immediately ask your SHO to put up a letter to the reporting officer of her father-in-law. Yes, That sir. they are all involved in so and so case and they are causing extreme harassment. Initiate disciplinary action. Letter vella. Through me ella. Na dwara vella. Okay. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టించుకుంటారు. మనం మేము లెటర్ పెట్టాను, యాక్టివ్ అయిపోయిందా కూడా నేను పెడతానండి, నేను పెడతాను. మేడం కౌన్సిలింగ్ 2 times కౌన్సిలింగ్ జరిపి తను వచ్చేలాగా చూడాలి మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? సోలో లివింగ్ కంపెనీ బేగంపేటలో ఐటీ సర్వీసెస్ మేడం. అమ్మా హస్బెండ్ ఆఫీస్కి కూడా లెటర్ రాయాలి, నోట్ చేసుకోండి మీరు. చూసుకోవాలి అనేసి అమ్మాయి చెప్పింది అర్థమైందా? రిఫ్లెక్టింగ్ అవ్వలేదు.
is reflecting that this girl is still working in the Adia Junior College. మీరేమో అసలు అక్కడ అమ్మాయి పని చేసినట్టుగా ఎలాంటి రికార్డ్స్ లేవు ఏది లేవని మీరు అంటున్నారు. మేడం నాకు ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చిందో అది మాత్రమే చూశాను. ఠీక్ హై, రేపు మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి అనేది నేను చూస్తాను. మాస్టర్ గారు మీ డీటెయిల్స్ తీసుకొని మీరు ఇమీడియట్గా రేపు కాన్ఫర్ చేయండి కాలేజ్లో. I asked you to give this commission, madam, so please give it the same copy to me also. On behalf of collector, we also We consider send a that. letter from commission to Okay, then it's okay. Thank you. So, madam, Nothing is not sorry to say this, but when February when I was exit from the college, I trained in the intermediate school. Odine garu, so వీళ్ళు వాళ్ళకి శాలరీస్ పే చేయట్లేరండి ఆర్జాస్ జూనియర్ కాలేజ్లో శాలరీస్ పే చేయట్లేదని చెప్పేసి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. హ్యావ్ యూ టేకెన్ ఎనీ యాక్షన్ ఆన్ దట్? లేదు పని చేయట్లేదు, అమ్మాయి పని చేయట్లేదు. లాస్ట్ ఇయర్ ఇద్దరు లెక్చరర్స్ అక్కడ నుంచి వచ్చారు సార్. పేమెంట్ శాలరీస్ ఇవ్వట్లేదు అన్నట్టు వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేయడం జరిగింది సార్. వీళ్ళ డీటెయిల్స్ అక్కడ వాళ్ళ బోర్డు లాగిన్లో కానీ అడ్మిషన్ రిజిస్టర్లో కానీ ఫైండ్ చేయండి సార్. సో వీళ్ళు దాని రిజిస్టర్డ్ యాజ్ లెక్చరర్స్ ఇన్ దట్ కాలేజ్. మేనేజ్మెంట్ ఈస్ సేయింగ్ లేదు. సో హ్యావ్ యూ వెరిఫైడ్ ది అటెండెన్స్ రిజిస్టర్ ఆర్ నాట్? అందరూ చూసాను సార్. అటెండెన్స్ So you did not find these people's name. సో వీళ్ళ స్టాఫ్ డాటాలో కూడా వీళ్ళ స్టాఫ్ డీటెయిల్స్ మేము ఫైండ్ అవుట్ చేయలేదు సార్. మళ్ళీ రాలేదు సార్. ఒకసారి వచ్చి వెళ్ళారు, చూశాను కాలేజ్కి వెళ్ళి చూసి డీటెయిల్స్ ఏదని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఏదైతే తీసుకున్నామో క్లెయిమ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మా దగ్గర వర్క్ చేయడం లేదు. Have you given any endorsement to them? లేదు సార్, మళ్ళీ ఎవరు రాలేదు సార్. Akbar కావాల్సిన అవసరం లేదు కదా. When they have given representation, you are got inquired and you find something. So ఈ రకంగా so your names were not found in the register of the college. కాబట్టి so hence your application or your grievances redressed here with అని చెప్పేసి some reply should be given to the concerned కదా. That is our responsibility kada. And generally what we do in the Prajavani, when we take the representation, whether it is a positive or negative, we will do the thing. When it is a negative one, definitely we should give some endorsement. వాళ్ళు పిటిషన్ ఇచ్చినప్పుడు మీ దగ్గర వాళ్ళు కొంచెం డీటెయిల్స్ అని మీకు ఇచ్చారా లేదా? వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు మేడం. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారా? బేసిక్ ఫోన్ నెంబర్ ఇచ్చారా? ఫోన్ నెంబర్ మీరు ఏం చెప్పారు సమాధానం తనకంటే? వాళ్ళు మళ్ళీ రాలేదు కాబట్టి నేను వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోయాను అని అన్నారు. వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేసినప్పుడు మీకు బాధ్యత లేదా? ఆ ఫోన్కి కాల్ చేసి అమ్మ నేను ఎంక్వైరీ చేశాను ఇది పరిస్థితి అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? నాకు అదొకటి సమాధానం ఇవ్వండి. ఎందుకు చెప్పాలి? ఎగ్జామ్ టైంలో క్యాంప్ టైం ఫిబ్రవరి డిసెంబర్ అండి. ఇవాళ మీరు పిలుస్తే చెప్తాను అంటున్నారు. ఇన్ని నెలలు మీకు రెస్పాన్సిబిలిటీ లేకుండానా కన్వే చేయాలని చెప్పి? అలా ఏం లేదు మేడం. ఇప్పుడు ఎగ్జామ్ టైం క్యాంప్ టైం కంటిన్యూస్గా ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఎగ్జామ్ క్యాంప్ ఇది డిసెంబర్ అండి. ఎక్స్క్యూజెస్ చెప్పడానికి కూడా ఒక మీనింగ్ఫుల్గా చెప్తే దాన్ని ఎవరైనా కానీ సరే అంటారు. ఇవాళ పిలవకపోయి ఉంటే మేము వాళ్ళు వాకిన్ రాకపోయి ఉంటే అంటే ఇంకొక సంవత్సరం దాకా వాళ్ళు మీ చుట్టూ తిరగాల్సిందేనా? ఇవాళ నేను ఒక మాట అందుకే చెప్పాను, ఈ రోజు న్యాయ అనే పేరుతో ఇక్కడ పెట్టడానికి రీజనే ఇలాంటి ఇష్యూస్ అన్ని ముందుకు వస్తే డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ రిజాల్వ్ చేయవచ్చండి. అందుకని దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, ఇదివరకు ఏం జరిగింది నాకు సంబంధం లేదు. ఇక మీదట మాత్రము మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఇమీడియట్గా షార్ట్ పీరియడ్లో మీరు వాళ్ళకు మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు అజాగ్రత్త, అశ్రద్ధ ఇంకా ఏవేవి వస్తాయో వాటన్నింటిపైన మీ పైన కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అల్టిమేట్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ట్రై చేస్తాం. మనము పర్సనల్గా తప్పులు చేసి ఎవరికి అండగడతానంటే ఎట్లా? సో రేపు మార్నింగ్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మార్నింగ్ వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత
తర్వాత మీరు వాళ్ళ డీటెయిల్స్ లేవు అసలు స్టాఫ్గా అంటున్నారు కదా, వాళ్ళు స్టాఫ్గా పనిచేసినటువంటి రికార్డ్స్ కానివ్వండి, ప్రూఫ్స్ కానివ్వండి వాళ్ళు మీకు సబ్మిట్ చేస్తారు. ఇంకా ఏమైనా కావాలంటే ఎలాంటి ప్రూఫ్స్ కావాలో వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి, వాళ్ళు తెచ్చిచ్చే బాధ్యత వాళ్ళే. బట్ ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు మాకు రిప్లై రాలేదు అనే సమాధానం నాకు రాలేదు. మీరు రేపు వెళ్ళండి, రేపు వెళ్ళి మీరు మాట్లాడండి. Ma'am, till today, my details are reflecting in Adya Junior College in Board of Intermediate, sir. Till today, because I am working in some other college, okay, when they want to represent my certificates, ma'am, it is showing already working in Adya Junior College. Till now, I am not able to remove that one, sir. Even I contacted Board of Intermediate. Let him be done. Board of Intermediate can in contact. And issue should be reduced within a week. If they are not authorized, take necessary disciplinary action against the institution. Okay? Also, the recognition cancel change. Right. Domestic violence case, cheating wanted. మీరు మాట్లాడే సౌండ్ అమ్మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. हाँ मैडम गए थे, वो मेरे को झूठ बोल के सऊदी लेके जा रहे थे, शादी कर लेके सऊदी लेके गए तो मैडम ऑन प्रेगनेंसी मेरे को पता चला। 2018 में हुआ मैडम। 2018 जी। हाँ एक बेटा है मैडम, मेरे को 3 सबीना शाही। मैम मेरी शादी 2010 में हुई। आई हैव 2 kids. One is 13 years old and another is 12 years old. Since 2018, during lockdown, I came back on exit from Jeddah, Saudi Arabia. He wrote one letter that he will send all my expenses as well as my kids' expenses too. He wrote in front of the consulate of Jeddah, but he refused to send. He is not in contact since 7 years. I am staying alone because my mother also expired. I have one father. He is staying with me. He is so old. He is unable to come here, so I came alone along with my kids. I already sent one petition in embassy also. But they said you have to send petition to Women's Police Station. If they get the call on embassy, just they put exit and they will send back to my husband. So I put in this year only, January or February, in Sakhi. Yes. So I kindly request to send petition post in embassy, Jeddah embassy. I have in contact with embassy also. Yes, Women's Police Station, Saidabad. Yeah, they sent to Sakhi too because they are not taking any cases for out of this state. They refused. Petition 6 months before, June. Women's Police Station. ऑफिसर बहुत ऐसा हो गया। मैम थे मैम। नाम क्या है? क्या बोले वो एग्जैक्टली बातें बोलो। वो बोले कि यहाँ पर नहीं होता आपका फाइल, आप सखी 2 पे जाइए, वहाँ पर आपका पिटीशन केस फाइल। आप क्या पूछे? बिलोंगिंग्स के लिए पूछे या फिर मेंटेनेंस के लिए? मेंटेनेंस के लिए पूछे। ठीक है, ये वो एसआई मैडम दिख रहे हैं जी। उनको जाके मिलिए। उन्होंने पुलिस स्टेशन में मैडम रहते, उनको जाके मिलिए। कल सुबह आप जाइए పోలీస్ స్టేషన్లో మీరు కేసు ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్స్ పంపిస్తే కమిషన్ నుండి మేము వాళ్ళు ఇన్వెస్టిగేట్ అప్రోచ్
ऑलरेडी वहाँ पर की कोर्ट पे भी केस है ना, सऊदी कोर्ट में भी केस है, एम्बेसी में केस है। हाँ डाले, इसलिए उनसे अप्रोच करें। जो कोई भी केसेस है उनके डिटेल्स पूरे मैडम को दीजिए। He attempted for murder for more than 30 times and he locked in a room and the embassy came and he broke the lock and he came back. సో అందులో కొంచెం బాగోదాం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారు, మేము వెళ్ళాము. దాని తర్వాత అందరూ కలిసి సరే వచ్చి తీసుకెళ్ళండి ఆడబోదు అది ఇది నేను అని చెప్తే సరే అనేది నేను ఇన్ఫామ్ చేశాను మ్యామ్. వర్కింగ్ ఇప్పుడు అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు జాబ్ అదేం లేకుండా తర్వాత వచ్చి తీసుకెళ్తామన్నారు, రాలేదు. 2 years అయిపోయింది. 2 years తర్వాత మళ్ళీ నేను జాబ్ చేస్తుంటే మళ్ళీ అప్పుడు నేను డివోర్స్ పేపర్స్ పంపించాను. వాళ్ళ మెంటల్ సరిగ్గా లేదు, చాలా గౌరీ అది ఇది హరాస్మెంట్ అని ఫిజికల్ బాగా హరాస్ చేశారు. అప్పుడు డివోర్స్ పేపర్ పంపిస్తే లేదు నేను దాంట్లో నువ్వు నా పేరు మీద ఉండాలి అనేసి 2 years తర్వాత వచ్చి తీసుకెళ్ళాడు మళ్ళీ అది ఇది అని చెప్పి తీసుకెళ్ళి ఒక బాబు అయిన 1 monthకి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. టోటల్ 8 yearsకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక మళ్ళీ నేను 6 yearsలో మళ్ళీ జాబ్ చేసి బాబుని పెంచుకుంటారు అది ఉంటే మళ్ళీ వచ్చి ఈమె జాబ్ ఉంది అది అనేసి మళ్ళీ వచ్చి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేను మారిపోయాను, మంచి చూసుకుంటారు అని తీసుకెళ్ళాలి. ఒక 2 months బాగున్నాడు. 2 months తర్వాత మళ్ళీ స్టార్ట్ ఇచ్చాడు ల్యాండ్ నేను మాట్లాడము ఆయన ఇద్దరు కలిసి ప్రతి చిన్న దానికి గొడవ, ల్యాండ్ ఇవ్వాలి, 6 years శాలరీ మొత్తం చూపించాలి నాకు అది ఇది అనేసి. ఇప్పుడు అప్పటి నుండి ఇంకా ఫిజికల్లీ మెంటల్ చాలా హెరాస్ చేశాడు మ్యామ్. ఇప్పుడు ఏం చేశాడంటే నావి కాల్ రికార్డింగ్స్ మా మమ్మీతో సిస్టర్తో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్స్ పెట్టి మళ్ళీ ఇట్లా చేస్తా అట్లా చేస్తా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఉల్టా నాకు 5 lakhs తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నాడు ఏంటి ఏం తెలియదు, ఉల్టా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటున్నాడు పిల్లలు ఏం చేస్తాం అది అంటే పిల్లలు నేను నంబర్ పెట్టి వస్తాను మ్యామ్. ఇద్దరు పిల్లలు బాబుకి 8 years ఉన్నాడు, ఇది 10 years. ఈ స్కూల్లో ఎవరైనా వచ్చారా? అంటున్నాడు ఏం చేస్తున్నాడు మ్యామ్. వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ వదిలేదు దాన్ని అనేసి అంటున్నారు. పిల్లలు ఇద్దరు పిల్లలకి అందరినీ ఆమెతో ఉంటావా వద్దు అంటున్నారు. అంటే నా దగ్గర తీసుకొని ఏం రెస్పాన్సిబిలిటీ ఇప్పటివరకు తీసుకోలేదు ఆయన. అంటే అంటున్నాడు ఏం చేసుకుంటావు మహా అంటే నేను 3 months వెళ్ళి జైల్లో కూర్చొని వస్తా అనేసి అంటున్నాడు. చూసుకుంటా లీగల్లీ చూసుకుంటా అంటున్నాడు. నేను జాబ్ చేస్తాను. ఆయన మార్కెటింగ్ ఏం చేస్తావు ఏం చేసుకుంటావు లీగల్లీ నేను లీగల్లీ కరెక్ట్ ఉన్నా ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు. పిల్లలు అంటే పిల్లల్ని ఉంచుకుంటూ ఇచ్చేసి ఇచ్చేయి అందుకు వెళ్ళిపోయాడు. కాంటాక్ట్లో లేదు ఏం లేదు, ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం తెలియదు. ఇంకా నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మొత్తం ఫ్యామిలీకి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మ్యామ్. అదే యాక్షన్ తీసుకోవాలి, అతనిపై యాక్షన్ తీసుకొని అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ చేయాలి. ఎక్స్పెక్టేషనే కాకుండా యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యువర్ ఇన్-లాస్ అండ్ యువర్ హస్బెండ్ అది నా వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడాలి. అందరూ ఉండాలని ఉందా, విడిపోవాలని ఉందా, వాట్ విడిపోయినా కూడా నా రైట్స్ నాకు ఇవ్వాలి కదా మ్యామ్. నా డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం అది అదొక పార్ట్ ఇస్తుంది. డబ్బులు మీరు తీసుకున్నది ఇవ్వడం అనేది ఒక పార్ట్ ఇస్తుంది. మెయింటెనెన్స్ అనేది ఒక పార్ట్ ఇస్తుంది. మాట్లాడండి. अगेंस्ट कंप्लेंट लिखा था। मेरे बच्चों मेरे बेटे की शादी 2013 में हुई थी राजस्थान में और वो दोनों डॉक्टर हैं, डेंटल डॉक्टर MDS दोनों MDS हैं। बहू डेंटल सर्जन है और स्टार्टिंग में दोनों बच्चों ने राजस्थान और गुजरात में जॉब किया था और 2017 से ये दोनों बहू के कहने पर ये मेरा बेटा और दोनों बहू बेटे हैदराबाद आ गए क्योंकि बहू की जो ड्रीम जॉब थी वो ESR हॉस्पिटल थी और वो क्लेफ्ट सर्जन थे और क्लेफ्ट पेशेंट्स को वो ठीक करते थे। उसके बाद में उसे 5 years उसने वहाँ पर जॉब किया और उसके नेचर और उसके बिहेवियर की वजह से दिसंबर 2023 में उसको जॉब से टर्मिनेट कर दिया गया और टर्मिनेट करने के बाद में वो फ्रस्ट्रेटेड हो गई
और ऑलरेडी उसका नेचर और बिहेवियर इतना एग्रेसिव था कि वो अभी बाद में ये हैदराबाद रहना ही नहीं चाहती थी एंड शी स्टार्टेड फोर्सिंग माई सन टू लीव हैदराबाद एंड कम टू इंदौर बिकॉज हर पेरेंटल हाउस इज इंदौर so she forced my son to come to Indore and leave his job. So after that my son tried it and he didn't go. मैं वही बता रही हूँ उसी पे आ रही हूँ क्योंकि ये 10 years की स्टोरी है तो उसके बाद में उसने फॉल्स FIR की और फॉल्स DV केस हमारे अगेंस्ट फाइल किया मेरे अगेंस्ट फाइल किया है और मेरे बेटे के अगेंस्ट भी किया है मेरे हस्बैंड के अगेंस्ट भी किया है और मेरा अगेंस्ट भी किया है। प्रॉब्लम ये है कि मैं उसके साथ कभी रही नहीं हूँ क्योंकि वो ऑलरेडी जॉब में रहे हैं दोनों और फॉल्स FIR किया है और फॉल्स DV केस किया है और DV केस के लिए हम इंदौर भी गए थे उसने सभी सेंटर में हमारे अगेंस्ट बहुत झूठ बोला है बहुत गलत बोला है तो जो कि एकदम गलत है और मेरा कहना यही है उसके पास जब प्रूफ नहीं है जब मैं उसके साथ रही ही नहीं हूँ तो डोमेस्टिक वायलेंस मैं कैसे कर सकती हूँ। तो पहला बात ये और सैदाबाद ये इधर IS सदन सैदाबाद में उसने 20 अप्रैल को केस फाइल किया था और ये FIR फाइल की थी तो मेरा कहना यही है कि उसने गलत झूठी FIR क्यों फाइल की जबकि मेरा उसके साथ ना रहना हुआ भी नहीं है और जबकि मैंने उसको टच भी नहीं किया कोई फिजिकल हमारा इतना टच नहीं हुआ कोई ज़्यादा बातचीत नहीं की she has misused our love affection and all the freedom that we have given to her और पूरे 10 years उसने हमारा जो affection है उसने enjoy किया है and she because of her job satisfaction we kept on moving from Rajasthan to Gujarat to Hyderabad because to satisfy to give her job satisfaction and my son has left his job due to we have almost understood your concern. Filing the case against you on a false pretext is a cause of concern for you. इसके बारे में मैडम she will summon the concerned आपके बेटे को भी और आपके बहू को भी समन करेंगे और इसमें क्या हुआ कैसे हुआ आपके ऊपर केस डालने की क्यों उन्होंने ऐसी हलचल की। नहीं मेरा कहना यही है कि उनको रहना ही नहीं था यहाँ पर तो उसने हमारा नाम क्यों उसमें डाला। हाँ ठीक है वो और आप रिटर्न कंप्लेंट लाए हैं। हाँ रिटर्न कंप्लेंट मैंने ऑलरेडी मेल भी किया था अभी बेटा और बहू साथ में है नहीं बहू तो इंदौर चली गई वो लास्ट ईयर मैं आपको यही बताने वाली हूँ कि 4 मार्च 24 को ये उसने अपने पेरेंट्स को बुलाया कि और साथ में एक अननोन पर्सन भी आया था उनके साथ जो हम नहीं जानते हैं। समझ गई हमारे लीगल एडवाइजर हैं आप कल ऑफिस आ जाइए उनके साथ बैठिए और उसकी प्रॉब्लम को समझाइए उसके बाद में मतलब वो दोनों के बीच में लड़ाई हुआ फिर चले गए क्या हुआ पूरी बात हम जानने के बाद अगर आपका तो ये उनका वेल प्लान कॉन्स्पिरेसी थी और वो वेल प्लान तरीके से आया समझ रहे हैं तो आपका अगर कोई इन्वॉल्वमेंट नहीं है उसके बावजूद अगर उन्होंने आपका केस में इन्वॉल्व किया है तो क्या करना है कैसे करना है हम बिल्कुल इसकी जांच पड़ताल करके एक्शन लेंगे तो कल ऑफिस एक बार आइए वो जरूर आएंगे। हाँ एक वो मेरे वो साथ में ले गई 9 years old ग्रैंडसन से ले गई और ओके वैसे लीगल केस भी चल रहा है उसमें 3 केस फाइल किए हुए 498 125 और दूसरा भी फाइल किया हुआ है हमने रिकॉर्ड फोटो भी किया हुआ है तो सब चल रहा है। ओके थैंक यू। Sabina Beg. And the very first day of my marriage, my mother-in-law and my sister-in-law they are starting giving torture and verbal abuse towards my son. So then I started कि okay मेरे हस्बैंड को मैंने बोला कि मेरे फादर-इन-लॉ ऐसा कर रहे मेरे साथ सेक्सुअल हरासमेंट भी हुआ मेरे साथ मेरे फादर-इन-लॉ किए थे मेरे साथ तो आफ्टर 1.5 years I revealed that reality towards my husband. So he refused कि उनके फादर ऐसा नहीं कर सकते. Then he started giving abusive words towards my family and आप थोड़ा बता रहे थे सबके सामने आपको प्रॉब्लम हो रहा है समझिए अभी आपको क्या चाहिए आप अगर एक बात में बता दे तो हम आपको बुलाए इंफॉर्मेशन में आपको गाइड करेंगे।
मैम मेरा कंसर्न ये है कि मैंने एफआईआर किया था WPS साउथर में। WPS साउथर में मैंने एफआईआर कर दिया था, चार्जशीट भी है वो लोग डाल दिए, बट आई हैव नो आइडिया कि अभी केस कितना मूव फॉरवर्ड किया, मेरे को उतना आइडिया नहीं है, उसका स्टेटस मेरे को मालूम नहीं है। यस, आफ्टर 11 और 12 मंथ्स हो रहे मेरे हस्बैंड मेरे को एक्सपेंसेस नहीं दिए, मेरे से कॉन्टैक्ट नहीं किया और मेरे को एक बेबी है 20 मंथ्स का। मेरे को एक बेबी है 20 मंथ्स का। मेरे को 12 मंथ से मेरे हस्बैंड मेरे को एक्सपेंसेस नहीं दिया, मेरे को कांटेक्ट भी नहीं करे। जब मैं घर जाने की कोशिश करी तो मेरे को वहाँ से बाहर निकाल दिया और मेरे साथ और मेरे बड़े सिस्टर के साथ डोमेस्टिक वायलेंस हुआ। पुलिस स्टेशन चेलापुर मैडम, WPS आउटडोर, रघुनाथ से अंडर द सर्कुलेशन ऑफ यस सर। गुड आफ्टरनून। सबीना या नोटिस बेबी है क्या? आई हैव नो आइडिया मैडम। क्राइम नंबर बोलिए। 85 2025। सॉरी 85 of 2025। चार्जशीट भेजा ना? ओके, उसमें चार्जशीट भी हो गया है। 89 मैडम। 89। अभी आपका ग्रीवेंस क्या है? आई वांट मेंटेनेंस। आप सच्ची गए हैं? गई थी मैडम, बट वहाँ पे जब रमज़ान चल रहा था 2024 की बात है ये, रमज़ान चल रहा था तो मेरे फादर इन लॉ को कांटेक्ट किए थे वहाँ के जो काउंसलर मैडम थे, बट ही रिफ्यूज टू केम फॉर द काउंसलिंग जस्ट बिकॉज कि आई एम अ सीनियर सिटीजन, आई हैव नो आइडिया हाउ टू कम, वेयर टू कम, आई एम नॉट that much of capable to came to Secunderabad office, so and so. So he refused. What about your husband? My husband is in Riyadh, Saudi Arabia. He's in Saudi Arabia. Yeah, I filed a petition in NRSL as well. NRI. Yes. Okay. అది NRI కేసెస్ SOP ఉంది కదా, అది ఫాలో అవ్వండి. మేడం. Okay, ma'am. Thank you. మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్లో నారీ న్యాయ్ హియర్ హర్ అవుట్ అనే పేరుతో మేము పబ్లిక్ హియరింగ్కి రావడం జరిగింది. ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్కి వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాక్-ఇన్ కేసెస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది, రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి, తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎక్కువ డీవీసీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ 90% ఇక్కడికి వచ్చినటువంటి కేసెస్ మైనారిటీ ఉమెన్కి
సంబంధించినటువంటి కేసెసే ఉన్నాయి. అంటే ముందుగా భార్య పిల్లలు ఉండగా వాళ్లకు ఎలాంటి డివోర్స్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా, ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వకుండా వాళ్ళతో కలిసి ఉంటారా, కలిసి ఉండరా, మళ్ళీ రెండో పెళ్లికి వెళ్ళడం, మూడో పెళ్లికి వెళ్ళడం అనేటువంటి అంశంతో పాటుగా సౌదీ లేదా ఇంకెక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడము, కొంతకాలం వాళ్ళతో కలిసి ఉండడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కనీసం తీసుకెళ్లారా అనేటువంటి క్లారిటీ ఇవ్వకుండా కొంతమంది అయితే మళ్ళీ ఇంకో పెళ్లికి కూడా అక్కడ వెళ్ళడం లాంటి కేసెస్, ఇక్కడికి వచ్చిన కేసెస్ ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, సఖీ సెంటర్ కి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐ కేసెస్ ని సాల్వ్ చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళు లేకపోవడం వల్ల ఖచ్చితంగా అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుండి ఒక వీళ్ళ ప్రపోజల్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి, వీళ్ళు అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేనప్పుడు కానివ్వండి, ఏం చేయాలా అనేది తెలియనప్పుడు కూడా ఇక్కడికి కేసెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ కేసెస్ అన్నింటినీ క్రోడీకరించి, అంటే అన్నింటినీ మేము ఏ కేసెస్ ఎలా ఉంది అనేది ఇవన్నీ మేము పంపిస్తాము. యూనియన్ మినిస్ట్రీ ఏవైతే ఎన్ఆర్ఐ కేసెస్ ఉన్నాయో, కొంతమంది అయితే వాళ్ళ ఎంబసీలో కూడా కేసెస్ ఫైల్ చేశారు. వాటి అన్నింటినీ వాళ్ళతో మాట్లాడి ఏ రకంగా రిజాల్వ్ చేయాలో తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. అన్ని కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక మీరు చూసారు, కాలేజ్ లో పనిచేశారు కొంతకాలము, కానీ వాళ్ళకు శాలరీ ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పుకుంటున్నారు వాళ్ళని. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడే రేపు వాళ్ళని పిలిపించుకొని ఆ సమస్యకి పరిష్కారం చేసి ఏం చేశారు అనేది కూడా రిపోర్టింగ్ మళ్ళీ కమిషన్ కి చేయాలనేటువంటిది మేము వాళ్లకు ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది.